శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్ఛలో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడు కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ ఏ రాసుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాసుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాసుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాసుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులను పరిశీలించినట్లయితే పూర్తిగా పరీక్షల కాలంగా కనిపిస్తుంది. ఎక్కడ అనుకూలత కనిపించడం లేదు. ఒకే ఒక విషయం బాగుంది. మరి ఈ ప్రతికూలతని అనుకూలం చేసుకోగలరా అనేది మీ ప్రవర్తనల మీద, మీ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క రాశిలో గురువు గారి యొక్క స్థితి మాత్రమే బాగున్నది. అయితే మరి మిగతా 8 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ గురువు గారి యొక్క స్థితి రాశిలో ఉచ్చలో ఉన్న కారణం చేత ఈ 8 గ్రహాల వ్యతిరేకతని కూడా అనుకూలంగా మలచబడతారా అనే దాని గురించి ఆలోచిస్తే మీరు తప్పనిసరిగా గురువుకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఇలా ఉన్నట్లయితేనే మీకు చాలా బాగుంటుంది. లేని పక్షంలో చాలా ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఐకమత్యం లేదు. ఓర్పు కలిగే ఉండాలి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉన్నాయా? లేవు. ఆప్యాయతలు, అనుబంధాలు నిలబడేటటువంటి పరిస్థితి ఉందా? లేదు. మాతృవర్గ రీత్యా బాగుందా? అస్సలు ఏమాత్రం బాగలేదు.
ఇక అనారోగ్యాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల వృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పూర్తిగా ఓర్పుగా ఉండాలి అనేటటువంటి కాలం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఇక రుణ భారాలు పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేది ఉంటుంది. మీ జ్ఞానం చేత మీరు ఏ విధంగా ప్రవర్తించుకోవాలనేది ఆలోచించుకొని ఆ ప్రవర్తనని ఎక్కడా ఉద్రేక పడకుండా ఆ ప్రవర్తనని అమలులో పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే ఈ వారం మీకు భేషుగ్గా ఉంటుంది. అయితే దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. వ్యయ ప్రయాసలకి ఓర్చేది కనిపిస్తోంది. అయితే ధన ఆదాయం విషయంలో మటుకు ధన ఆదాయం మీకు సమృద్ధిగా ఉంటుంది. ఇతరత్ర ఏదైనా నష్టాలున్నా కూడా మీకు ఈ రకమైనటువంటి మానసిక బలం పెరగబోతోంది. కాబట్టి మిగతా గ్రహాల యొక్క అనుకూలతని మీరు పొందాలి అంటే ఈ ప్లస్ పాయింట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వాటి పట్ల సంతృప్తిని మీరు వ్యక్తం చేసుకుంటూ భగవంతునికి మీ యొక్క బాధని చెప్పుకోండి. అంటే మీరు ఎక్కడెక్కడ ఓర్పు కలిగి ఉంటున్నారో ఆ ఓర్పు చూపిస్తున్న విషయాలలో అనుకూలత కలగజెయ్యమని వినయ విధేయతలతో గురుగారిని ప్రార్థించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులు కొంచెం కష్టపడాల్సిందే. స్త్రీలు కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. అలాగే దుర్గామ్మ వారికి కూడా మీరు నామాలు చెప్పుకోవడం కానీ స్తోత్రం చదువుకోవడం కానీ చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు ఇత్యాది వారందరూ కూడా మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యవసాయదారుల విషయంలో కష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అక్కడ కొంత కష్టం అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా ముందరికి వెళ్ళడం అనేది మీరు ఏర్పాటు చేసుకోండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పుడు ఏదైనా గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయా అంటే ఇంకా ఏవి అనుకూలత చెందలేదు. వార ప్రారంభంలో ఎటువంటి కష్టం అయితే ఉందో అదే కష్టం మీకు కొనసాగుతుంది. గురువు గారి యొక్క స్థితి చాలా బాగున్న కారణం చేత గురువు గారు మీకు ఇస్తారు. కాకపోతే మీ ప్రయత్నంతో కూడి అప్పుడు ఆయన ఇచ్చేది కనిపిస్తోంది. కాబట్టి మిగతా గ్రహాల అనుకూలతని మీరు చేకూర్చుకోవడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు జీవితం సంతోషంగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి మరీ ముఖ్యమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.